హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇవాళ వీడియోలో అయితే కనుక మనం డిజిటెక్ సంబంధించిన ఈ వైర్లెస్ పవర్ బ్యాంక్ని అయితే కనుక అన్బాక్స్ చేసి చూద్దాం. నాకైతే కనుక 2000 లోపలే దొరికింది. మీకు అన్బాక్సింగ్ చేస్తాను, అసలే రివ్యూ కూడా ఇస్తాను దీనికి సంబంధించింది అంతాను. నెక్స్ట్ మీ ఇందులో ఒకళ్ళైతే కనుక మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు ఇదైతే కనుక గెలవచ్చు అనమాట. ఎలా ఉంది, క్వాలిటీ ఏంటి అనేది కంప్లీట్గా మాట్లాడుకుందాం. నేను ప్రీవియస్గా వీడియోస్ చేయకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే యూడిఐడి కార్డు గురించి అయితే కనుక చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళడం, డిఎంహెచ్ ఆఫీస్కి వెళ్ళడం, ఈ పని మీద తిరిగాను. కానీ ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అయితే కనుక నాకు ఇంకా అందలేదు. అలాగే నైట్ అయితే కనుక 31st టైంలో అయితే కనుక మన సబ్స్క్రైబర్ కూడా ఫోన్ చేసి నేను కూడా వెళ్తున్నానండి, నేను కూడా ఒకసారి ట్రై చేస్తానని చెప్పేసి ఆయన కూడా అన్నారనమాట ఇన్ఫర్మేషన్ కోసం. నాకైతే కనుక సరిగ్గా ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అయితే కనుక అందలేదు. ఒకవేళ ఆయనకి ఏమైనా చెప్పేది నేను ఇక్కడ చూసిన దానికి అన్నిటికీ మ్యాచ్ అయితే కనుక దాని గురించి సెపరేట్గా మాట్లాడుకుందాం. యూడిఐటి కార్డు రాని వాళ్ళకి ఏంటి పరిస్థితి అనేది, నాకు కూడా ఇప్పటికి వచ్చి రాలేదు. దాని గురించి అయితే కనుక సెపరేట్గా మాట్లాడుకుందాం. వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదు కాబట్టి. మనం అయితే కనుక ఇవాళ వీడియోలో మనం డిజిటెక్కి సంబంధించిన వైర్లెస్ పవర్ బ్యాంక్ని అయితే కనుక అన్బాక్సింగ్ చేసి, అలాగే మీలో ఒకరికైతే కనుక గివ్ అవే ఇస్తాను. నెక్స్ట్ రూల్స్ అనేవి మీరు మిస్ అయితే కనుక మీరు గివ్ అవేలో విన్ అయితే కనుక అవ్వలేరు. కాబట్టి వీడియో అనేది కంపల్సరీ చివరిదాకా చూడండి. చూసిన తర్వాత ఆ రూల్స్ అనేది ఫాలో అయితే కనుక మీకు ఒకళ్ళైతే కనుక ఈ పవర్ బ్యాంక్ని అయితే కనుక ఖచ్చితంగా గెలుచుకోవచ్చు. ప్రీవియస్గా కూడా నేను గివ్ అవే అయితే కనుక ఇచ్చాను కదా 15,000 మందికి. అయిన తర్వాత ఇప్పుడైతే కనుక సబ్స్క్రైబర్ టార్గెట్ అయితే కనుక ఏం పెట్టను, కానీ కొంచెం ఈజీగానే మన సబ్స్క్రైబర్స్ కూడా సజెషన్ అయితే కనుక తీసుకున్నాను నేను. చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ అయితే కనుక కాల్ చేసి మరీ నాకు చెప్పారు. అవి కూడా ఫాలో అయితేనే ఈ గివ్ అవే అయితే కనుక నేను ఆ రూల్స్ ప్రకారం అయితే కనుక పెడతానమాట. ఇవాళ అయితే కనుక ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి. చూసిందా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కనుక ప్రెస్ చేయండి. అలాగే ఇంకెవరైనా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటిలో కనుక ఫాలో అవ్వకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అయితే కనుక డిస్క్రిప్షన్లోనే, అక్కడి నుంచి ఈజీగా మీరు అయితే కనుక ఫాలో అవ్వచ్చు. ఇందులో ఎందుకు ఫాలో అవ్వమంటున్నానంటే మనకి యూట్యూబ్ నుంచి అయితే కనుక నోటిఫికేషన్స్ అయితే కనుక సరిగ్గా వెళ్ళట్లేదు. కాబట్టి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటిలో కనుక నేను వీడియోస్ అయితే కనుక పోస్ట్ చేస్తాను. కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు ఈజీగా నా వీడియోస్ని అయితే కనుక చూడొచ్చు అనమాట. కాబట్టి అందులో కూడా ఫాలో అవ్వమని చెప్పి రిక్వెస్ట్ అయితే కనుక చేస్తున్నాను. అలాగే మీరు యూట్యూబ్లో ఎలా సపోర్ట్ చేశారో అలాగే మిగిలిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుని ఇవాళ వీడియో అయితే కనుక స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు డిజిటెక్ అని చెప్పేసి ఇక్కడ లోగో అయితే కనుక ఉంది. నెక్స్ట్ అలాగే 13,000 mAh పవర్ బ్యాంక్ అయితే కనుక తీసుకున్నాను. ఇది వైర్లెస్, మనకి 10 volts ఫాస్ట్ ఛార్జ్ వైర్లెస్ అని చెప్పేసి ఇక్కడ రాసిందనమాట. లో వైర్లెస్ ఛార్జింగ్ అని చెప్పేసి రాసింది. పవర్ బ్యాంక్ అని చెప్పి ఇక్కడ రాసిందనమాట. మల్టీ లేయర్ ప్రొడక్షన్ అయితే కనుక ఉంది. నెక్స్ట్ అలాగే DIP 13,000 PLA అని చెప్పి మోడల్ నెంబర్ కూడా ఇక్కడైతే కనుక మెన్షన్ అయితే కనుక మనకి చేశారనమాట. నెక్స్ట్ అలాగే మనకి రేట్ అయితే కనుక బాక్స్ మీద 2,995 రూపాయలు అనమాట. అంటే 5 రూపాయలు తక్కువ, మనకి 3,000 రూపాయలు అయితే కనుక ఛార్జ్ అవుతుంది. కానీ మనకి అమెజాన్లో అయితే కనుక నాకు అయితే కనుక నేను కొనే టైంకి అంటే నేను కార్డులో యాడ్ చేసి ఆ ప్రాసెస్ అయితే కనుక మీకు చెప్తాను అనమాట. డబ్బులు అనేది ఎలా సేవ్ అవ్వాలి ఏంటి అనేది కూడా నేనైతే కనుక ఒక సెపరేట్గా వీడియో అనేది చేస్తాను. ఆన్లైన్లో షాపింగ్ చేసేప్పుడు మీరు మనీ అనేది ఎలా సేవ్ చేసుకోవచ్చు ఏంటని చెప్పి ఒక వీడియో అయితే కనుక సెపరేట్గా చేస్తాను. ఇక్కడ మనకి సైడ్ని అయితే కనుక ఏం రాస్తుంది అనేది చూద్దాం. సైడ్ అయితే కనుక లైట్ ఇండికేటర్ అనేది ఉందన్నమాట. మనకి అంటే ఛార్జింగ్ ఎంత ఉంది దీంట్లో అనేది అది రాసింది. నెక్స్ట్ అలాగే మనకి మైక్రో USB 5 volts 2 ampere అనేది ఉంది. ఇన్పుట్ అనమాట ఇది, అంటే ఫుల్ సైజ్ USB ఉంటుంది కదా, ఆ USB అయితే కనుక వర్షన్ 3 అయితే కనుక ఉంటుంది అంతే. నెక్స్ట్ టైప్ C అయితే కనుక ఇన్పుట్ అవుట్పుట్ కూడా సపోర్ట్ అయితే కనుక చేస్తుంది అనమాట. దీంట్లో మోడల్ నెంబర్ అనేది లాస్ట్లో మెన్షన్ చేస్తుంది అంతే. ఈ సైడ్ని అయితే కనుక మనకి iPhone 8, 8 Plus, XR, XS అని చెప్పేసి ఇక్కడ 7.5 volts అనేది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి రాసింది అంతే. అంతకు మించి ఇంకైతే కనుక ఏమీ లేదు. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి వోల్టేజ్ అనేది కూడా మెన్షన్ అయితే కనుక చేశారు. ఇక్కడ చూద్దాం, అది కూడా ఇన్ఫర్మేషన్ అనేది మోడల్ నెంబర్ ఉంది. నెక్స్ట్ అలాగే మనకి మైక్రో USB DC అయితే కనుక 5 volts 2 ampere సపోర్ట్ చేస్తుంది అనమాట మ్యాక్సిమం. అదే టైప్ C అయితే కనుక 5 volts 2.4 amps అయితే కనుక సపోర్ట్ చేస్తుంది అనమాట. 9 volts 2 ampere కూడా సపోర్ట్ అయితే కనుక చేస్తుంది. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ చూస్తే టైప్ A అనమాట, క్విక్ ఛార్జ్ DC 5 volts 3 ampere అయితే కనుక సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి 9 volts 2 ampere అనేది ఉంది. 12 volts 1.5 amps అయితే కనుక సపోర్ట్ చేస్తుంది.
సపోర్ట్ అయితే కనుక చేస్తుంది అనమాట. అవుట్పుట్ ఇన్పుట్ అనమాట. నేను ఫస్ట్ చదివిందేమో ఇన్పుట్, తర్వాత చదివిందేమో అవుట్పుట్ అనమాట. అలాగే మీరు ఇది క్లియర్గా అయితే కనుక అబ్జర్వ్ అయితే కనుక చేయొచ్చు. జూమ్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. ఇక్కడ మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే కనుక చదవచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేద్దాం. నార్మల్గా అంతమంచి వైర్లెస్ ఛార్జింగ్ అవుట్పుట్ అయితే కనుక 5 volts 1, అలాగే మనకి 7.5 volts 10 volts మ్యాక్సిమం అని చెప్పేసి ఇక్కడ రాసి ఉందన్నమాట. ఇప్పుడైతే కనుక బాక్స్ ఓపెన్ చేద్దాం. నేనైతే కనుక ఆల్రెడీ సీల్ అయితే కనుక బ్రేక్ చేశాను. ఎందుకంటే మనకి నేను టెస్టింగ్ కోసం అనమాట. ఒక్కోసారి ప్రోడక్ట్స్ అయితే కనుక మనకి కొంచెం సరిగ్గా పనిచేయవు కాబట్టి మళ్ళీ రిటర్న్ పంపించడానికి ఇబ్బంది కాబట్టి అని చెప్పి ఓపెన్ అయితే కనుక చేస్తాను ఆల్రెడీ. ఇక్కడ చూడొచ్చు మనకి ప్యాకింగ్ అయితే కనుక అంత గొప్పగా అయితే కనుక లేదు. మనకు బాక్స్లో కూడా ఓన్లీ మైక్రో USB కేబుల్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంతకు మించి ఇంకా ఏది అయితే కనుక ప్రొవైడ్ అయితే కనుక చేయట్లేదు. బాక్స్ పక్కన పడేద్దాం. మైక్రో USB కేబుల్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. పక్కన పెడదాం. నెక్స్ట్ పవర్ బ్యాంక్ని అయితే కనుక చూద్దాం. పవర్ బ్యాంక్ని కింద మనకి మాన్యువల్ అయితే కనుక ఉంది. సార్ పక్కన పెడదాం. ఇది చూడండి, వైర్లెస్ పవర్ బ్యాంక్ అని చెప్పి రాసింది. మనం వైర్లెస్ ప్యాడ్ మీద ఎలా పెట్టాలి అనేది ఇక్కడ రాసింది అనమాట. ఎలా పెడితే ఛార్జ్ అవుతుంది ఏంటి అనేది, ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ఇక్కడ రాసింది అనమాట. నెక్స్ట్ సేమ్ ఇందాక వోల్ట్స్ అనేది ఏమేమి చదివానో అవే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ అలాగే వెయిట్ వచ్చేసరికి మనకి 220 grams అయితే కనుక వెయిట్ అయితే కనుక దీంట్లో ఉందన్నమాట. నెక్స్ట్ మనం ఎట్ ఎ టైంకి 2 devices అలా కూడా ఛార్జ్ చేయడానికి అయితే కనుక ఉందా లేదా అనేది కూడా చూద్దాం. ఇక్కడ మనకి లైటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక ప్రొవైడ్ చేశారనమాట. 100% ఉంటే కనుక మనకి 4 lights అయితే కనుక వెలుగుతాయి అనమాట. 75 నుంచి 50% ఉంటే కనుక మనకి 3 lights అయితే కనుక వెలుగుతాయి. 50 నుంచి 25 అయితే కనుక 2 lights మాత్రం బ్లింక్ అవుతాయి అనమాట. 25% ఉంటే కనుక ఓన్లీ 1 light అయితే కనుక దీంట్లో బ్లింక్ అవుతుంది అనమాట. అంతకుమించి ఇంకా పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇంకా ఏమీ రాసలేదు. పక్కన పెడదాం. ఇప్పుడు మీకు నేను ఆల్రెడీ ఛార్జింగ్ కూడా పెట్టాను. మనకి పవర్ బ్యాంక్ ఛార్జ్తో వచ్చింది కానీ అయినా కూడా ఛార్జింగ్ అయితే కనుక పెట్టాను. ఇక్కడ మనకి పవర్ బటన్ అయితే కనుక ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇది నొక్కామంటే మనకి చూడండి, ఇక్కడ మనకి 4 లైట్లు అయితే కనుక వెలుగుతున్నాయి అనమాట. చూసారు కదా, అంటే ఫుల్ ఛార్జ్లో ఉన్నట్టు. నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ క్విక్ ఛార్జ్ లోగో అయితే కనుక వేసిందనమాట. మీరు అది కూడా ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ అలాగే టైప్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేది ఇక్కడ రాసిందనమాట. ఇక్కడ వైర్లెస్ అనమాట. ఈ టైప్ మనం ఫోన్ అయితే కనుక కనెక్ట్ చేయాలి. బిల్ క్వాలిటీ అయితే కనుక మ్యాట్ ఫినిష్తో చాలా బాగుంది. గ్రిప్ కూడాను స్లిప్ అవ్వకుండాను. ఈ సైడ్ అయితే కనుక మనకి మైక్రో USB పోర్ట్ అయితే కనుక ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ అయితే కనుక చేయొచ్చు అనమాట. పైన అయితే కనుక మనకి టైప్ A టైప్ C పోర్ట్స్ అయితే కనుక ఉన్నాయన్నమాట. మనం ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దాం ఒకసారి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది. దీనికి టైప్ C నుంచి అయితే కనుక ఛార్జ్ పెడదాం. ఫస్ట్ మనకి స్విచ్ ఆన్ చేద్దాం. చూసారు కదా, ఛార్జ్ అయితే కనుక అవుతోంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ అయితే కనుక చేయొచ్చు. తీసేద్దాం. ఇప్పుడు మనకి నా దగ్గర అయితే కనుక ఫస్ట్ మనం టైప్ C కేబుల్తో అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది చూద్దాం. అంటే మొబైల్ ఛార్జ్ చేసి చూద్దాం. తర్వాత వైర్లెస్ అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట. మనకి ఛార్జింగ్ ఎక్కుతున్నప్పుడు 4 లైట్లు అయితే కనుక వెలుగుతూనే ఉన్నాయి. మీరు ఇక్కడ ఇది గమనించవచ్చు. మొబైల్ అయితే కనుక రెడ్ లైట్ వెలిగింది. ఛార్జ్ అయితే కనుక అవుతుందన్నమాట. సార్ తీసేద్దాం. మీకు తర్వాత నేను మీటర్ పెట్టి టెస్ట్ చేసి కూడా చూపిస్తాను అనమాట. అది ఎలా ఉంది ఏంటి అనేది కూడాను. నెక్స్ట్ మనం టైప్ A అనమాట. బిల్ క్వాలిటీ అయితే కనుక మ్యాట్ ఫినిష్ అన్నీ ఉన్నాయి కానీ కొంచెం అంత గొప్పగా అయితే కనుక లేదు. మనకి అనుకున్నంత మ్యాట్ ఫినిష్ అయితే కనుక బాగుంది. చూడండి, మనకి లైట్ అయితే కనుక బ్లింక్ అవ్వట్లేదు. ఛార్జ్ అయితే కనుక అవుతుందన్నమాట. ఇది కూడా తీసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం మైక్రో అనేది ఓన్లీ ఇన్పుట్కి మాత్రం ఇక్కడ పనిచేస్తుంది అనమాట. ఇక్కడ రాస్తుంది మీరు గమనించవచ్చు. మైక్రో అనేది మాత్రం ఓన్లీ ఇన్పుట్కి మాత్రం ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అదే టైప్ C అయితే కనుక ఇన్పుట్ అవుట్పుట్ కూడా ఇది సపోర్ట్ అయితే కనుక చేస్తుంది అనమాట. అదే నా దగ్గర MI 20,000 పవర్ బ్యాంక్ అన్బాక్స్ చేశాను కదా, దాంట్లో అయితే కనుక మనం టైప్ C నుంచి ఇన్పుట్ మాత్రం ఇవ్వగలం. అవుట్పుట్ అయితే కనుక రావట్లేదు.
అది కూడా మీకు ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను, అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది రెడ్మీకి సంబంధించిన 20,000 mAh పవర్ బ్యాంక్ అనమాట. దీంట్లో కూడా మనకి టైప్ సి నుంచి అవుట్పుట్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేద్దాం. ఇది అప్పుడు మన దగ్గర టైప్ సి కేబుల్ లేదు, నా దగ్గర టైప్ సి టు టైప్ సి కేబుల్ అనమాట. అందుకని చెప్పి అప్పుడైతే కనుక చెక్ చేయలేదు, మనకు అవుట్పుట్ లేదు అని అనుకోవడానికి లేదు. కాబట్టి ఒకసారి చెక్ అయితే కనుక చేద్దాం. చూడండి, ఛార్జ్ అయితే కనుక అవ్వట్లేదు, మీరు ఇక్కడ గమనించవచ్చు. మనకి ఎంఐ పవర్ బ్యాంక్లో అయితే కనుక టైప్ సి నుంచి మీరైతే కనుక రివర్స్లో టైప్ సి నుంచి ఛార్జింగ్ అయితే కనుక రాదనమాట. టైప్ సి టు టైప్ సి అయితే కనుక ఛార్జ్ అయితే కనుక చేయలేరు. చూడండి, ఓన్లీ ఇన్పుట్ మాత్రం పనిచేస్తుంది అనమాట. అదే ఇప్పుడు డిజిటెక్ దాంట్లో అయితే కనుక మీకు ఇన్పుట్కి అవుట్పుట్కి కూడా టైప్ సి అయితే కనుక పనిచేస్తుంది. ఈ రెండు పవర్ బ్యాంకుల్లో కూడా తేడా ఇది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం వైర్లెస్లో ఛార్జ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇలా స్ట్రైట్గా పెడదాం, పవర్ బటన్ ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేసాం, చూసారు కదా, ఛార్జ్ అయితే కనుక అవుతుంది, మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా. మళ్ళీ కొంచెం టైం అయితే కనుక తీసుకుంటుంది. నేనైతే కనుక పౌచ్ అలాగే ఉంచాను. ఒకసారి పౌచ్ తీస్తే ఏమైనా స్పీడ్గా డిటెక్ట్ అవుతుందేమో చెక్ చేద్దాం. ఇలా కాదు, ఇది ఐడియల్గా ఉన్నప్పుడు మనం ట్రై చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇది ఆన్ అయి ఉంది కాబట్టి ఇలా చూపిస్తుంది. ఆఫ్ చేసేయడానికి ఇది ఆఫ్ అయితే కనుక ఉండదు అనమాట. లాంగ్ ప్రెస్ చేస్తే ఏమవుతుందని చూద్దాం. చూసారు కదా, లాంగ్ ప్రెస్ చేస్తే కనుక ఆఫ్ అవుతుంది అనమాట పవర్ బ్యాంక్ని. అదే మనకి ఎంఐలో అయితే కనుక అలా ఆన్ చేసామంటే, ఇప్పుడు సపోజ్ ఆన్ చేసాను చూడండి, ఆన్ అయింది, లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి అనమాట. మనం లాంగ్ ప్రెస్ చేస్తే కనుక ఏమైనా అవుతుందేమో చూద్దాం. లేదు, అలా బ్లింక్ అవుతూనే ఉందన్నమాట. ఇది ఒక్కటి చాలా ప్రాబ్లంగా ఉంది మనకి. ఇప్పుడు చూడండి, ఇది ఐడియల్గా ఉంది. పౌచ్ అయితే కనుక నేను తీసేసాను, మీరు గమనించవచ్చు. ఇప్పుడైతే కనుక ఒకసారి ప్రెస్ చేద్దాం, లైట్స్ అయితే కనుక బ్లింక్ అయినాయి. ఇప్పుడైతే కనుక మనం పౌచ్ లేకుండా పెడదాం, స్పీడ్గా డిటెక్ట్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. పెద్ద డిఫరెన్స్ అయితే కనుక లేదు, 2-3 సెకండ్స్ అయితే కనుక డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, మనకి ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 32 మినిట్స్లో అయితే కనుక అవుతుందన్నమాట, 16%. కానీ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ అని వస్తుంది, కానీ అంత టైం అంటే కనుక మనకి మరి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఎలా అనేది మనకు అర్థం చేసుకోవాలన్నమాట. కేవలం ఓన్లీ 16%కే హాఫ్ అన్ అవర్ టైం అయితే కనుక తీసుకుంటుంది. మీకు ఒకసారి ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. చూడండి, మనకి రాస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పేసి 32 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది అనేది 31 మినిట్స్ అని చెప్పి చూపించింది. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, ఛార్జింగ్ అయితే కనుక వెక్కుతుంది అనమాట. వైర్లెస్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే కనుక లేదు. స్ట్రైట్గా అయితే కనుక పెట్టాను నేను. ఇప్పుడు మనం తీసాను నేను, లైట్స్ అయితే కనుక బ్లింక్ అయినా ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఈ యాంగిల్లో పెట్టి చూద్దాం. ఈ యాంగిల్లో కూడా స్పీడ్గానే డిటెక్ట్ చేసింది. అంటే పౌచ్ ఉన్నప్పుడు కొంచెం స్లోగా డిటెక్ట్ చేస్తుంది, కానీ లేకపోతే కనుక పర్లేదు. తీసేసాం. నెక్స్ట్ మనం ఇలాగ కొంచెం అంటే పర్ఫెక్ట్గా యాంగిల్లో పెడితేనే ఛార్జ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవాలి. కాబట్టి చూడండి, ఇప్పుడు నేను ఇలా పెట్టాను, ఛార్జ్ అయితే కనుక అవుతుంది అది కూడా. కాకపోతే టైమింగ్ అనేది మాత్రం కొంచెం టైం అయితే కనుక తీసుకుంటుంది. ఒక పక్కకు పెట్టి చూద్దాం. లేదు, ఛార్జ్ అవ్వట్లే. ఈ పక్క పెడదాం, అవ్వట్లేదు. మధ్యలో పెడదాం, కరెక్ట్గా మధ్యలో ఉందన్నమాట. అంటే కాయిల్ అయితే కనుక ఛార్జింగ్కి సంబంధించింది ఇక్కడ ఉందన్నమాట. ఈ సైడ్ అయితే కనుక ఏమీ లేదు. చూసారు కదా, ఇలాగే ఈజీగా ఛార్జింగ్ అయితే కనుక అవుతుంది. వైర్లెస్లో అయితే కనుక ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం మీటర్తో ఒకసారి ఇది పెట్టి టెస్ట్ చేసి చూద్దాం. ఒకసారి టైప్ ఏ నుంచి మాత్రమే టెస్ట్ చేస్తున్నాను నేను, మిగిలింది అయితే కనుక టెస్ట్ చేయట్లేదు. ఇది కొత్త మీటర్ అనమాట, కాకపోతే కొంచెం ఇబ్బంది దీంతో. లైటింగ్ అయితే కనుక ఎక్కువ రాదు, జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు మొబైల్ అయితే కనుక ఛార్జింగ్ పెడదాం. ఎయిటీ 85% ఛార్జ్ అవుతుంది. ఇక్కడ మనకి 5 volts 7 అలాగే కొడుతుంది, అంతకుమించి వెళ్ళట్లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ అయితే కనుక చేయొచ్చు అనమాట. సరిగ్గా కనబడకపోవచ్చు, ఈ డిస్ప్లేతో కొంచెం ప్రాబ్లం అయితే కనుక ఉంది టెస్టర్లో మనకి.
ఛార్జ్ అయితే కనుక వెక్కుతుంది. మీకు వోల్టేజ్ అనేది చెప్తాను ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది. 5 వోల్ట్స్ అయితే కనుక దాటట్లేదు. మనకి ఇంకేమైనా రీసెట్ బటన్ ఉందేమో చూద్దాం. ఇక్కడైతే కనుక క్లియర్గా వచ్చింది. టెంపరేచర్ కూడా చూపిస్తుంది. టెంపరేచర్ అయితే కనుక 29 ఉంది ట్రాన్స్ఫర్ అయ్యేది. చూసారు కదా, పెద్దగా అయితే కనుక 5 వోల్ట్స్ మాత్రమే 1.2 యాంప్స్ అయితే కనుక ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. 22 యాంప్స్ అయితే కనుక ట్రాన్స్ఫర్ అవుతుంది దీంట్లో. ఈ టెస్టర్స్ కూడా అంత ప్రాపర్గా అయితే కనుక వర్క్ అవ్వట్లేదు. ఒక ప్రాబ్లం అయితే కనుక ఉంది కానీ ఫ్రెండ్స్, ఇంక ఫైనల్గా మీరు ఈ ప్రోడక్ట్ గెలవాలంటే కనుక మీరు మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి. అలాగే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటిలో కూడా ఫాలో చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు రూల్స్ అయితే మాట్లాడుకుందాం. తర్వాత టార్గెట్ గురించి కూడా చెప్తాను నేను. చిన్న టార్గెట్ అది, పెద్దదైతే కనుక కాదు. ఫస్ట్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయాలి. నెక్స్ట్ అలాగే కామెంట్ పెట్టాలి. ఆ కామెంట్లో కూడా మీ ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ రాయకూడదు. 2 కామెంట్స్ అనేది కూడా పెట్టడానికి వీల్లేదనమాట. ఎటువంటి మీ ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ రాస్తే కనుక నేను ఆ కామెంట్ అనేది డిలీట్ చేస్తాను. కాబట్టి మీరు గెలవలేరు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా టార్గెట్ గురించి దగ్గరికి వచ్చేసరికి అయితే కనుక ఏమీ లేదు. 5,000 వ్యూస్ రావాలి, 5,000 లైక్స్ రావాలి, 5,000 కామెంట్స్ అయితే కనుక రావాలన్నమాట. వచ్చిన తర్వాత అప్పుడు నేనైతే కనుక కామెంట్ పిక్కర్ ఉంటుంది కదా వెబ్సైట్, దాని ద్వారా పిక్ చేసి ఒక వీడియో అయితే కనుక రికార్డ్ చేసి మన ఛానల్లో అయితే కనుక పోస్ట్ చేస్తానమాట. దాని ద్వారా మీరు ఎవరు గెలుచుకున్నారు ఏంటి అనేది మీరు తెలుసుకోవచ్చు. అప్పుడు మీరు నాకు ఈమెయిల్ ఐడి నేను ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అప్పుడు మీ అడ్రస్ పంపిస్తే నేనైతే కనుక ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తాను అనమాట. ఎటువంటి ఛార్జెస్ అయితే కనుక మీ దగ్గర నుంచి నేనైతే కనుక వసూలు అయితే కనుక చెయ్యను. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చూశారు కదా, ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.